అవినీతి అక్రమాలు చేసిన వాళ్లు ఎవరైనా అరెస్టు కాక తప్పదని అద్దంకి దయాకర్ అన్నారు. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ దమ్ముంటే అరెస్టు చేసుకోండి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. తొందరపడి ముందే కోయిల ఎందుకు కూస్తుందో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరిగిన అవినీతిలో కేటీఆర్ శాఖలో అత్యధికమన్నారు అద్దంకి దయాకర్. అవినీతి అక్రమం చేసిన ప్రతి వాళ్ళు కూడా అరెస్ట్ కాక తప్పదు. పదే పదే ట్విట్టర్ పిట్ట నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న వైనం మనం చూస్తున్నాం. తప్పు చేస్తే, అవినీతి అక్రమాలు చేస్తే, ప్రజల సొమ్మును దోచుకుంటే డెఫినెట్గా అరెస్ట్ తప్పదు. ఎందుకు తొందరపడి ముందే కూస్తుందో ఈ కోయిల తెలియదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిలో మేజర్ పార్ట్ కేటీఆర్ శాఖలకు సంబంధించే ఉన్నట్టుగా సమాచారం ఉంది. అంతేకాకుండా అన్నిటికీ అపెక్స్గా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కూడా దానికి బాధ్యుడై ఉంటాడు. కాబట్టి అరెస్ట్ చేయండి దమ్ము ఉంటే అనేది కాదు. అవినీతి జరిగితే అరెస్టు ఉంటుంది, అక్రమం జరిగితే అరెస్టు ఉంటుంది. కాబట్టి అవి ప్రాతిపదిక లేకుండా మీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మీకు వ్యతిరేకంగా ఉంటే తీసుకొచ్చి జైల్లో పెట్టినట్టుగా, జైల్లో పెడితే గమ్మున కూర్చుంటారని గతంలో మీరు అనుకున్నట్టు ఫార్ములా ఈ ప్రభుత్వానికి ఉండదు. శాస్త్రీయంగా సాక్ష్యబద్ధంగా ఉన్న అంశాల పట్లనే చర్యలు ఉంటాయి. అవినీతి అక్రమం చేసిన ప్రతి వాళ్ళు కూడా అరెస్ట్ కాక తప్పదు. ఈ మధ్య పదే పదే ట్విట్టర్ పిట్ట నన్ను దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న వైనం మనం చూస్తున్నాం. తప్పు చేస్తే, అవినీతి అక్రమాలు చేస్తే, ప్రజల సొమ్మును దోచుకుంటే డెఫినెట్గా అరెస్ట్ తప్పదు. ఎందుకు తొందరపడి ముందే కూస్తుందో ఈ కోయిల తెలియదు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతిలో మేజర్ పార్ట్ కేటీఆర్